గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ మై న్యూ బ్లాగ్. ఈరోజు సండే. ఈరోజు నేను మా అకాడమీ బ్లాగ్స్ ఎన్నున్నాయి మీకు చూపిస్తాను. మా భీమవరం బుల్లోడు క్లబ్కి ఇన్వైట్ చేశాడు. కుదిరితే అక్కడ కూడా వెళ్తాను. ఆడిటోరియంలో క్లబ్ ఉంది. అదని మిస్కి వెళ్దాం. టైం అయింది. మిస్ టైం 2 minutes ఉంది టైము. లిఫ్ట్లో ఇంకా రాలేదు. మా భీమవరం బుల్లోడు మా క్లబ్కి వైస్ ప్రెసిడెంట్ అయ్యాడు. నన్ను ఇన్వైట్ చేశాడు ఆడిటోరియంకి రమ్మని. ఏదో చిన్న ఈవెంట్ ఉందంట, ఆడి కూడా వెళ్తాం, ఎక్స్ప్లోర్ చేద్దాం. సేమే తిన్నా గైస్. ఆలు పొరాట అయిపోయింది. టైము 9 అయిపోయింది. సేమే తిని వచ్చేసి ఇంకా అదేంటి ఒకసారి అకాడమీ బ్లాక్ చూపిస్తాం మీకు ఎన్ని ఉన్నాయని. అదే మా సిబి. నైట్ మాకు ఇక్కడ వర్షం పడ్డది. మొత్తం గ్రౌండ్ మొత్తం తడిసిపోయి ఉంటుందేమో మేబీ. పదండి వెళ్దాం. ఇదే మా యూనివర్సిటీ మినీ గ్రౌండ్. ఇది ఎగ్జాక్ట్గా AB1 ముందు ఉంటుంది. చూడండి మొత్తం వాటర్ వచ్చింది. నేను నైట్ గట్టికి వర్షం పడ్డది ఇక్కడ. దీని పక్కన మ్యాగీ హాస్పిటల్ అని ఒకటి ఉంటుంది. అక్కడ అన్ని రకాల మ్యాగీలు ఉంటాయి. కానీ కొన్ని రోజులు క్లోజ్ చేశారు. మేబీ ఏమో నా రీజన్స్ వల్ల. ఇంకా ఈ వాటర్ అంత ఈజీగా వెళ్ళవు. మినిమం 1 week 2 weeks టైం పడుతుంది. ఏమైనా చిన్న చిన్న గేమ్స్ ఆడుకోవడానికి గ్రౌండ్ బాగా పనికొస్తుంది మాకు. గ్రౌండ్ లేదు, ఇంకేం లేదు. ఇంకా ఆల్మోస్ట్ 15 days పట్టేటట్టుంది గ్రౌండ్ మొత్తం డ్రై అవ్వాలంటే. మాకు యాక్చువల్ 2 వాలీబాల్ కోర్ట్స్ ఉంటాయి. ఇటువైపు ఉందా మినీ వాలీబాల్ కోర్ట్, ఇంకో వాలీబాల్ కోర్ట్ మెయిన్ గ్రౌండ్లో ఉంటుంది. ఇదేగా మ్యాగీ హాస్పిటల్ అంటే. చాలా రోజుల నుంచి క్లోజ్ చేశారు. ఎందుకు వెళ్ళి నాకు అర్థం కావట్లేదు. ఇంకా ఇట్లా స్ట్రైట్గా రైట్ తిరిగితే AB1 రూట్ వస్తుంది. ఇదే మా AB1 రూట్. మా యూనివర్సిటీలో మొత్తం 3 బ్లాకులు ఉంటాయి. ఒకటేమో AB1, ఒకటేమో AB2, ఒకటేమో CB. AB1 అంటే అకాడమిక్ బ్లాక్ 1 అని, AB2 అంటే అకాడమిక్ బ్లాక్ 2 అని, CB అంటే సెంట్రల్ బ్లాక్ అని అర్థం. ఆల్మోస్ట్ AB1 AB2 రెండు సిమిలర్గా ఉంటాయి. బట్ AB2లో కొంచెం క్లాసెస్ స్ట్రక్చర్ డిఫరెంట్గా ఉంటుంది. A1లో డిఫరెంట్గా ఉంటుంది. CB ఏమో C షేప్లో కర్వ్ షేప్లో ఉంటుంది స్ట్రక్చర్. అది ఫస్ట్ ఇయర్ మాకు హాస్టల్ రూమ్స్ అక్కడే అలౌట్ చేశారు CBలో. ఇప్పుడు ఫ్రెషర్స్ స్ట్రెంత్ ఎక్కువ ఉన్నారని ఆ రూమ్స్ని వాళ్ళకి ఇచ్చేశారు క్లాస్ రూమ్స్గా. షార్ట్ వేసుకున్నా కాబట్టి అకాడమిక్ బ్లాక్లో అలో లేదు నాకు. ఇది జనరల్గా 5 floors ఉంటాయి. మరి మీకు వెనకాల నుంచి వ్యూ చూపిస్తాను పదండి ఒకసారి. బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళి చూద్దాం పదండి ఒకసారి ఎలాగుందో. ఇది మొత్తం గ్రౌండే. ఈ గ్రౌండ్ ఉంది, మళ్ళీ ఇంకో గ్రౌండ్ ఉంది మాకు అటువైపు. అది ఇంకో లాగ్లో కవర్ చేస్తా, ఎందుకంటే మొత్తం కవర్ చేయలేను ఒక లాగ్లో. మొత్తం వాటర్. అయితే వ్యూ ఈ ప్లేస్లోనే ఫోటోషూట్స్ కానీ చిన్న చిన్న వీడియోస్ కానీ తీస్తుంటారు అందరూ. ఇప్పుడు ఇలాగ ఉంది, కానీ ఒకప్పుడు చాలా బాగుంటుంది వ్యూ ఇక్కడ. అలా ఎలాగో ఇదే ఫస్ట్ టైం ఈ రూట్లో రావడం. ఇక్కడ డైరెక్ట్ బయటకు వచ్చేసాను. ఇంకా ఇటువైపు అవుటింగ్ పాస్ ఫర్ గర్ల్స్కి ఎంట్రీకి, అటువైపు బాయ్స్ ఎంట్రీ కోసం. ఈ షార్ట్ కట్లో నేను ఇదే ఫస్ట్ టైం బయటికి రావడం ఈ విధంగా. ఎప్పుడు మెయిన్ రోడ్ నుంచి వచ్చేవాడిని. ఇదిగోండి గైస్, ఇదే CB వ్యూ పాయింట్. మొత్తం ఫుల్ వాటర్ వచ్చేస్తుంది నైట్ అసలు. పదండి ఇంకా AB2కి వెళ్ళిపోదాం. అసలు మాకు AB2 ఇంపార్టెంట్, ఎందుకంటే ఆడ యాంపీ థియేటర్ ఉంటుంది. ఈవెంట్స్ అన్నీ ఆడే జరుగుతాయి. క్లబ్ ఈవెంట్స్ కానీ, ప్రోగ్రామ్స్ కానీ, డ్యాన్సెస్ కానీ అక్కడే. అది అసలు మెయిన్ మాకు. అక్కడ చాలా డౌన్ ఏరియా ఉంటుంది. ఒకసారి నీళ్లు కానీ స్టోర్ అయితే చాలా రోజుల పాటు ఇంకా అట్లనే ఉంటుంది నీళ్లు. ఇదే మా షార్ట్ కట్ ఏ వీడియోకి.
మొత్తం 3 రూట్స్ ఉంటాయి AB2కి. చూసారు గైస్, ఇది పరిస్థితి ఇంకా AB2కి చాలా దారుణంగా ఉంది. ఇంకా లెఫ్ట్ లో ఉంది CB. ఫస్ట్ ఇయర్ మేము ఉన్నప్పుడు 5 ఫ్లోర్సే, ఇప్పుడు 10 ఫ్లోర్స్ కట్టేశారు. చాలా బాగుంది వ్యూ ఇక్కడ నుంచి. అదిగో దాని పక్కన రాక్ ప్లాజా, లోపల చిన్న చిన్న షాప్స్ ఉంటాయి అండ్ షటిల్ కోర్ట్ కూడా ఉంటుంది. అండ్ బయట పేడ్ జిమ్ కూడా ఉంటుంది పైన. మనకు స్పోర్ట్స్ కావాల్సిన ఏమైనా ఐటమ్స్ లైక్ బ్యాట్ కానీ బాల్ కానీ వాలీబాల్ కానీ ఇస్తారు అక్కడ. కానీ ID కార్డ్ తీసుకుంటారు, అంటే టైం లోపల ఇచ్చేయాలి మళ్ళీ రిటర్న్ వాళ్ళకి. అది మొత్తం పైన ఉంటుంది. ఇదే గైస్ AB2 మెయిన్ వే. దీని లోపల ఆడిటోరియం ఉంటుంది, చాలా క్లాసెస్ ఉంటాయి. చాలా మంది షార్ట్ వేసుకొని లోపలికి వెళ్ళి వస్తున్నారు. నాకు కూడా అలా ఉంటుంది. పదండి లోపలికి వెళ్ళి చూద్దాం ఏముంటుందో. యాంబిడియన్స్ అన్ని మునిగిపోయి ఉంటుంది లోపల. క్లాసెస్ ఉన్నప్పుడు ఇక్కడికి ID కార్డ్ లేకుండా వస్తే ఇంక అంతే, మన పని అయిపోయినట్టే. ఫైన్ అట్లా ఇట్లా వేయరు, చూడండి రెడీగా ఉంటారు. 3-4 సెక్యూరిటీ గార్డు ఉంటారు. ఇటువైపు 2 ఉంటారు, అటువైపు 2 ఉంటారు. సర్లే బ్యాక్ సైడ్ నుంచి వద్దామంటే బ్యాక్ సైడ్ కూడా ఉంటారు. ఇంకా అట్లా రూమ్కి వెళ్ళిపోవాలి, లేకపోతే ఫైన్ వేసుకొని వెళ్ళి క్లాస్కి వెళ్ళాలి. ఇంక వచ్చేసాం గైస్, ఇదే యాంపీ థియేటర్ అంటే. ఈవెంట్స్ కానీ క్లబ్స్ కానీ అన్నీ జరుగుతున్నాయి వీకెండ్స్లో ఇక్కడ. చూడండి గైస్ ఎట్లయిందో. ఇదే యాంపీ థియేటర్. ఇక్కడ కూర్చొని అంత సెట్టింగ్ కూర్చొని చూస్తారు అందరూ. ఇదే AB2 బ్యాక్ సైడ్ వ్యూ. మీకు ఆ లాస్ట్ నుంచి పోయి చూపిస్తా, మీకు ఎలా ఉంటుంది వ్యూ బాగుంటుంది ఈ నుంచి. ప్రతి వీకెండ్ ఏదో ఒక ఈవెంట్ జరుగుతుంది. ఈ వాటర్ పోయేదాకా ఇంకా లేదులే మాకు ఈవెంట్. చూసేయండి గైస్, చూడండి ఇదే AB2 బ్యాక్ సైడ్. పదని రాక్ ప్లాజా లోపల కూడా వెళ్దాం. ఇదే గెస్ట్ రూమ్ ఉంటుంది ఇటువైపు రైట్ సైడ్. ఎవరైనా గెస్ట్ వచ్చి స్టే చేయొచ్చు, మనీ కట్టవచ్చు మేబీ. అండ్ పేరెంట్స్ కూడా లాంగ్ డిస్టెన్స్ నుంచి వచ్చిన వాళ్ళు స్టే చేయొచ్చు ఇక్కడ మేబీ. పదని కాదు లోపలికి వెళ్ళిపోదాం. అందరికి బ్రేక్ఫాస్ట్ చేస్తుంటారు. ఎక్కువసేపు వద్దు, త్వరగా వచ్చేద్దాం బయటికి. ఇంకా పదండి మీకు CB లోపల ఎలాగుండో చూపిస్తా. CBకి ఆల్మోస్ట్ 2-3 ఎంట్రీస్ ఉంటాయి లోపలికి. ఇటువైపు ఒకటి ఉంటుంది, ఎటువైపు ఒకటి ఉంటుంది రైట్ సైడ్లో. మళ్ళీ ఫ్రంట్లో ఒక ఎంట్రీ ఉంటుంది, బ్యాక్ సైడ్ ఒక ఎంట్రీ ఉంటుంది. సారీ 4 ఉంటాయి గైస్. 2 ఏమో సైడ్స్ ఉంటాయి, ఒకటేమో ఫ్రంట్, ఒకటి బ్యాక్ ఎంట్రీ ఉంటుంది. మనం వెళ్ళేది ఇప్పుడు మెయిన్ ఎంట్రీ, అదే ఫ్రంట్ ఎంట్రీ. ఇక్కడ పౌండ్ కూడా ఉంటుంది, వాటర్ పౌండ్. ఇంకా CBలో పోవాలంటే ఇంపాసిబుల్ వితౌట్ ID కార్డ్ క్లాసెస్ ఉన్నప్పుడు. అట్లీస్ట్ AB1 AB2లో ట్రై చేయొచ్చు మనం పోవడానికి లోపల. CBలో అయితే ఇంపాసిబుల్, ఎందుకంటే ఇక్కడే 4 ఉంటారు ఈజీగా సెక్యూరిటీ గార్డ్స్. ఇంకా బ్యాక్ సైడ్ 2, అటువైపు ఒకరు, ఇటువైపు ఒకరు ఉంటారు. చాలా కష్టం, చాలా డిఫరెంట్గా ఉంది ఇప్పుడు CB. ఇంతకుముందు కొంచెం బాగుండేది కదా, ఇప్పుడు చాలా బాగా చేస్తారు CBని. ఇంకా రోజు మొత్తం ఆ క్లాసెస్ వెళ్ళి ఇంకా నైట్ పూట ఇక్కడికి వచ్చి కూర్చుంటే కొంచెం బాగుంటుంది లైటింగ్లో ఇక్కడ. ఒక 6 months బ్యాక్ ఏం ఉండేది కాదు రూటు. అది ఆ స్టెప్స్ కూడా ఉండేది కాదు, గాంధీజీ స్టాచ్యూ కూడా ఉండేది కాదు.
మొత్తం ఆల్మోస్ట్ 10 ఫ్లోర్స్ ఉంటాయి మొత్తం సిబి. మేము ఉన్నప్పుడేమో 5 ఫ్లోర్స్ ఎంతో, ఇప్పుడు ఆల్మోస్ట్ 10 ఫ్లోర్స్ అయిపోయింది. కొంచెం వ్యూ చూపిస్తాను. ఇంకా అలా డైరెక్ట్ సిబి బయటకు వచ్చేసాం గైస్. ఇంకా అలా అదే AB1, ఇంకా దాని రైట్ సైడ్ ఏమో AB2, ఇంకా స్ట్రైట్కి వెళ్తే మ్యాగీ హౌస్ స్పాట్. సండే మండే మాకు అవుటింగ్ బస్ అరేంజ్ చేస్తారు మేనేజ్మెంట్ వాళ్ళు. ఇంకో బ్లాక్లో మీకు హాస్టల్ మొత్తం చూపిస్తా, కవర్ చేస్తాను మ్యాక్సిమం. ఒక బ్లాక్లో పెద్దది అయిపోయింది లెంతీగా, అందుకే నేను కవర్ చేయలేకపోతున్నాను. అది కాక నాకు చాలా వర్క్స్ ఉన్నాయి ఇప్పుడు. అదిగా 2 వీక్స్ ఎగ్జామ్స్ కూడా దగ్గరికి వచ్చేస్తున్నాయి, చదువుకోవాలి ఇంకా ప్రిపరేషన్. గైస్ ఇంకా కొత్త కట్టే బ్లాక్స్. ఇంకా నేను బ్యాక్ సైడ్ చాలా బ్లాక్స్ ఉన్నాయి. AB1, MH1 అని, MH2 అని, MH3 అని చాలా ఉంటాయి. ఇంకా అటువైపు LH1, LH2 వాళ్ళకేమో 2, గర్ల్స్కేమో 2 ఉంటాయి. ఇంకా ఫైనల్గా ఈ వ్లాగ్ ఇంతే గైస్. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. టేక్ కేర్, బై.